మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి ఈ బైక్స్ అనేవి కనిపించే అవకాశం తక్కువ అనమాట. సో ఈ డామినర్ 400 అనే కాదు, రిమైనింగ్ కంపెనీస్లో ఉన్న 400cc బైక్స్ కూడా మనకి కొంచెం కనిపించే అవకాశం తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటే సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2026 సంబంధించిన బజాజ్ డామినర్ 400 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ బైక్ యొక్క ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, అలాగే ఎంత మైలేజ్ ఇస్తుంది, టాప్ స్పీడ్ ఎంత, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ బైక్ గురించి, అలాగే 400cc బైక్స్ గురించి ఒక కిల్లర్ న్యూస్ అనేది నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను. అదైతే మాత్రం మీరైతే మిస్ అవ్వద్దు. సో ఇక లేట్ చేయకుండా మరి దీని ఒక వాక్ అండ్ రివ్యూని స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే కనుక డైలీ మన ఛానల్లో 2 ఇయర్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి ఒక వేరియంట్ మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంటుంది, స్టాండర్డ్ వేరియంట్ అని చెప్పొచ్చు. అలాగే అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే 2 కలర్స్ మీరు ఈ వీక్ అయితే చూస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది చార్కోల్ బ్లాక్ అని చెప్పొచ్చు, అలాగే ఇంకా మనకి అరోరా గ్రీన్ అని చెప్పేసి ఇంకొక కలర్ కూడా అయితే ఉంటుంది. సో 2 కలర్స్ మీరు అయితే ఈ వెహికల్ చూస్ చేసుకోవచ్చు. ఇక వాక్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఇక్కడ మనకి టాప్ లో మిర్రర్స్ అయితే ఉంటాయి. సో మిర్రర్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అనమాట. సో అవి మనకి యాక్సెసరీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంజిన్ కి గార్డ్ అయితే ఉంటుంది, అది కూడా మనకి యాక్సెసరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ టాలర్ విండ్షీల్డ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కటింగ్స్ ఉన్నాయి కదా, మనకి ఏరోడైనమిక్స్ లో మనకి ఎయిర్ ఫ్లో వెళ్ళడానికి ఇక్కడ ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవి మనకి కంప్లీట్ గా ఎల్ఈడి బ్లింకర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ కూడా దీంట్లో మనకి ఇన్బిల్డ్ అయితే చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క హెడ్ లైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మనకి నైట్ టైం విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సిల్వర్ కలర్ లో మనకి 43mm USD ఫోక్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ గా ఎండ్యూరెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో 135mm ట్రావెల్ తో మనకి దీని యొక్క సస్పెన్షన్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో సస్పెన్షన్ కూడా మనకి మంచి సాఫ్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. రైడ్ చేసినప్పుడు మీకు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గురించి కానీ, లేదంటే బ్రేక్స్ గురించి కానీ, సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ మీకు రైడ్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో 110/70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ గా MRF ఎక్స్రే టైర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ఇది రేడియల్ టైర్ అని చెప్పొచ్చు. సో మనకి బెటర్ రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది, అలాగే బెటర్ లైఫ్ కూడా మనకి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వీల్ కూడా చూడొచ్చు కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఇచ్చారు. అలాగే డైమండ్ కట్ ఎలా వీల్స్ తో మనకి వీల్ యొక్క డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 320mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అలాంగ్ విత్ ABS రింగ్ అయితే ఉంటుంది. అలాగే డ్యూయల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్స్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అయితే చేశారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 230mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది, సింగిల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్ అయితే ఉంటుంది అనమాట. సో డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ మనం దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ గా ఈ వెహికల్ లో 373cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 స్పేస్ నామ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B లిక్విడ్ కూల్డ్ డివోయిస్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మనకి ట్రిపుల్ స్పార్క్ ఇంజిన్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి 39.4 PS పవర్ ని 8800 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తే మాక్సిమం టార్క్ అనేది 35 Nm టార్క్ ని 6500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో 6-speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అలాగే అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు కాబట్టి సో మనకి గేర్ షిఫ్టింగ్ లో కూడా మనకి మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో అలాగే ఈ ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మీకు రైడ్ రివ్యూలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఇంజిన్ కి ప్రొడక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ కి కౌల్ కూడా అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి మంచి స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఫ్రంట్ చూసుకుంటే మనకి మెటల్ బిల్డ్ అయితే ఉందన్నమాట. సో మనకి మంచి స్ట్రాంగ్ అయితే ఉంది. అలాగే యాక్సెసరీస్ లో మనకి ఇక్కడ ఇంకొక ఇంజిన్ కి గార్డ్ అయితే ఉంటుంది, అది కూడా మనకి యాక్సెసరీస్ లో ఇవ్వడం జరుగుతుంది. రేడియేటర్ అయితే చూడొచ్చు మనకి చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. అలాగే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఒకవేళ మనకి హీట్ అయినా కూడా మనకి త్వరగా అయితే కూలింగ్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి కంప్లీట్ గా బీమ్ టైప్ పెరిమీటర్ చాసిస్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ చాసిస్ అనేది ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ కి అలాగే బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ ఏదైతే ఉందో దానికి కూడా ఇంటర్లింక్ అయి ఉండడం వల్ల మనకి స్టెబిలిటీ అనేది ఇంకా మనకి బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 157mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి మినిమం 160mm అయితే ఉండాలి. వీళ్ళు 157 ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ లేదంటే ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే దీంట్లో మనకి ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, ఓన్లీ మనకి సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకా డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్ గా ఓపెన్ టైప్స్ అంతా మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ఇచ్చారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 5-step అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ సస్పెన్షన్ మనం కావాలనుకుంటే మీ హైట్ తగ్గట్టుగా ఒక 5 steps అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 150/60 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా తో మనకి బ్యాక్ సైడ్ టైర్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ మనకి MRF ఎక్స్ట్రీవ్ టైర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ టైర్ అనేది బ్రాడ్ ఉండడం వల్ల అయితే
అలాగే నెక్స్ట్ ఇక్కడ శారీ గార్డ్ కూడా మనకి లేడీస్ కి అయితే ఇచ్చారని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఎల్ఈడి టైల్ లైట్ తో మనకి దీని అయితే డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ సైడ్ కూడా మనకి రిఫ్లెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇండికేటర్స్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి తో ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎగ్జాస్ట్ చూసుకుంటే మనకి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. అలాగే నెక్స్ట్ దీని ఒక సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. స్ప్లిట్ సీట్ అయినప్పటికీ మనకి దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ లో ఉంటుంది అనమాట. సీట్ క్వశ్చన్ కానీ ఫోమ్ క్వశ్చన్ కానీ మనకి మరి అంత సాఫ్ట్ గా లేదు, అలాగే మరి అంత హార్డ్ గా కూడా లేదు. అలాగే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా మనకి మరి అంత చిన్నగా లేదు అనమాట. సో పర్లేదు మనకి బాగా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ రెస్ట్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే ప్యానల్స్ కానీ మన టాప్ బాక్స్ కానీ మనం పెట్టుకోవడానికి ఇక్కడ మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ కూడా ఇక్కడ మనకి బ్యాక్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 800 mm అనేది సీట్ హైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి మినిమల్ గా అయితే ఉందని చెప్పొచ్చు. మినిమం మీరు 5.3, 5.4 ఉన్నా కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే దీని యొక్క కర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 193 kg కర్బ్ వెయిట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి రైడింగ్ చేసినప్పుడు మాత్రం వెయిట్ అయితే మనం అసలు ఫీల్ అవ్వం. బట్ మనం ఆఫ్ కండిషన్ లో ఉన్నప్పుడు మాత్రం మనం ముందుకి వెనక్కి జరపాలంటే మాత్రం కొంచెం హెవీ వెయిట్ అయితే మనం అయితే ఫీల్ అవుతాము. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 13 లీటర్స్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ట్యాంక్ పైన ఇక్కడ మనకి డామినర్ 3D బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అలాగే ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీని ఒక ట్యాంక్ అనేది డిజైన్ చేశారనమాట. అలాగే ఇటువంటి గ్యాప్ లిడ్స్ రావడం వల్ల మనం కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మనం దీంట్లో అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ ఏఆర్ఏ అయితే మాత్రం మనకి 30 కిలోమీటర్స్ అనేది క్లైమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనం ఒక 25 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ట్యాంక్ పైన ఇక్కడ మనకి USB టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు కాబట్టి మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్స్ అన్ని మనం సింపుల్ గా అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం వైడ్ అయితే ఉంటుంది అనమాట హ్యాండిల్ బార్ అనేది. అలాగే మనకి అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ అలాగే బ్రేక్ లివర్స్ తో మనకి రావడం వల్ల మనం కావాలనుకుంటే ఒక 5 స్టెప్స్ మనం కావాలనుకుంటే మీ ఫింగర్స్ తగ్గట్టుగా మనం ఈ క్లచ్ లివర్ కానీ బ్రేక్ లివర్ కానీ మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అలాగే కింద చూసుకుంటే మనకి కన్సోల్ ఫీచర్స్ ని ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి కొన్ని నావిగేషన్ బటన్స్ అనేవి పెట్టడం జరిగింది. అండ్ కింద టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. సో హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది 2 లౌడ్ అవుతుంది అనమాట ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అలాగే హ్యాండ్ కి రైట్ సైడ్ చూసుకుంటే మనకి హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఇచ్చారు. అలాగే కింద చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అలాగే ఇంజిన్ కిల్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ లో అయితే ఇంటిగ్రేట్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే కింద చూసుకుంటే మనకి హెడ్ లైట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా మనకి ఒక బటన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి రైట్ బై వైర్ టెక్నాలజీ కూడా మనకి దీంట్లో ఇన్బిల్ట్ చేశారు. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా దీంట్లో మనకి ఇన్బిల్ట్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క కీ అయితే చూడొచ్చు డామినర్ లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ గా వేవ్ బైట్ కీ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఉండేది. అలాగే ట్యాంక్ పైన కూడా చిన్న మినీ కన్సోల్ అయితే ఉండదు కదా. బట్ ఈసారి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. సో కన్సోల్ లో కూడా మనకి చాలా ఫీచర్స్ అయితే దీంట్లో మనకి ఇన్బిల్ట్ చేశారని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. రోడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, రైడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. రైడింగ్ మోడ్స్ బట్టి మనకి కొంచెం పవర్ అండ్ టార్క్ అనేది వ్యారీ అయితే అవుతుంది. అలాగే మనం దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి ఇక్కడ న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది, లో ఆయిల్ ఇండికేటర్ ఉంది, ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా చూసుకుంటే మనకి డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, డిజిటల్ ఆర్పిమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, అలాగే డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది. అలాగే ఇంకా ఎంటీసీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది మనం ట్రాక్షన్ కంట్రోల్ అని చెప్పొచ్చు, మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అని చెప్పొచ్చు. మనం దీంట్లో కావాలంటే ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కన్సోల్ పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న డిస్ప్లే కనిపిస్తుంది కదా, దీంట్లో మనం చూసుకున్నట్టయితే వెహికల్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనం రైడింగ్ మోడ్స్ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వార్నింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ కింద చూసుకుంటే కనెక్టివిటీ అయితే ఉంది, దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది. అండ్ కింద చూసుకుంటే మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్ కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే ట్రిప్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, దీంట్లో ట్రిప్ ఏ ట్రిప్ బి అలాగే బైక్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే ల్యాప్ టైమర్ అయితే ఉంది. అండ్ ఇంకా కింద చూసుకుంటే సెట్టింగ్స్ ఉన్నాయి, దీంట్లో మనం చూసుకుంటే ఫేవరెట్స్ కానీ క్విక్ సెలెక్ట్ ఉంది, అలాగే క్లాక్ డేట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కింద చూసుకుంటే బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, హై, మీడియం, లో అని చెప్పేసి 3 ఆప్షన్లు మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా మనం ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకునే ముందు ఈ బైక్ గురించి ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, మేబీ ఇన్ ఫ్యూచర్ లో మనకి ఈ బైక్స్ అనేవి కనిపించే అవకాశం తక్కువ అనమాట. సో ఈ డామినర్ 400 అనే కాదు, రెమైన్ కంపెనీస్ లో ఉన్న 400cc బైక్స్ కూడా మనకి కొంచెం కనిపించే అవకాశం తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటే, సో మీ అందరికి తెలిసిందే కదా, సో మనకి 350cc బైక్స్ అనేవి 18% స్లాబ్ అయితే వస్తాయి. సో 350cc అండ్ అబవ్ బైక్స్ అనేవి 40% స్లాబ్ అయితే వస్తాయి కదా. సో దీనివల్ల ఏంటంటే 400cc బైక్స్ కాస్ట్ అనేది బాగా విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. అలాగే మార్కెట్ కూడా మనకి బాగా తగ్గిందని చెప్పొచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 400cc బైక్స్ లో ఉన్న
క్రేజ్ని అలాగే ఈ బైక్ యొక్క మార్కెట్ని వీళ్ళు తగ్గించకుండా పడిపోకుండా ఉండడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే 350cc డౌన్గ్రేడ్ చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళకి మార్కెట్ పెరుగుతుంది, అలాగే ప్రైస్ కూడా మనకి తగ్గుతుంది. కాబట్టి సో 350cc అయితే మనకి ఈ వెహికల్ కానీ డామినర్ 400 కానీ ఇంకా రిమైనింగ్ 400cc వెహికల్ కానీ మనకి 350cc మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ఒకవేళ మీరు కొనుక్కునే ప్రయత్నం ఉంటే కనుక సో ఇప్పుడే కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఇక ఫైనల్గా మరి ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 2,40,000 రూపాయలు ఉంటే ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 2,98,000 రూపీస్తో అమలాపురం బజాజ్ షోరూమ్లో అవైలబుల్గా అయితే ఉంది. సో ఇక్కడ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే సో మినిమం మీకు 60,000తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక ఇంకా తక్కువ కూడా అయితే అవుతుంది. కాబట్టి ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి, మీకు వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆఫర్స్ గురించి కానీ ప్రైస్ గురించి కానీ మీకు అయితే క్లారిటీ అయితే ఇస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ బజాజ్ డామినర్ 400 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ని కంప్లీట్గా రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.